పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మహాకుంభమేళ సందర్శనార్థం వెళ్లే భక్తులకు ప్రభుత్వం కొన్ని ముఖ్య సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణం మరియు రవాణా అక్కడ ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా అక్కడికి వెళ్లే భక్తులంతా ఎక్కువగా నడకకైతే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కుంభమేళ ప్రాంతానికి చేరుకోవడానికి 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు నడక ఖచ్చితంగా అవసరమవుతుంది మీకు. ముఖ్యంగా అదే ప్రాంతానికి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే మీకు దూరం 10 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్లో అక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయంటే, సమీప రైల్వే స్టేషన్ అయితే ప్రయాగ్రాజ్ సంగమం దగ్గర ఒక రైల్వే స్టేషన్, ప్రయాగ్రాజ్ అయితే అక్కడ ఒక రైల్వే స్టేషన్ మీకు అందుబాటులో ఉంది. కానీ అది షాహీ స్నాన్ రోజు ముందు 1 రోజు నుండి 2 రోజుల తర్వాత వరకు మూసివేసి ఉంటుందని అక్కడ ప్రభుత్వం అయితే హెచ్చరించింది. తర్వాతి ప్రత్యామ్నాయాలు చూసుకుంటే, మీరు అక్కడికి కుంభమేళకు చేరుకోవడానికి జుషి మరియు ప్రయాగ్ జంక్షన్ ఈ 2 రైల్వే స్టేషన్లు మీకు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా రైళ్లలో అక్కడికి చేరుకోవచ్చు. మరోవైపు ఆటోలు, ఈ రిక్షా లేదా ఓలా సర్వీసులు కూడా మీకు అక్కడ ఉంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం నగరంలో ఈ సేవలు అందుబాటులో అయితే ఉంచారు. ముఖ్యంగా వారణాసి వైపు నుంచి రోడ్డు ద్వారా వస్తే జుషి వద్ద మిమ్మల్ని అయితే అక్కడ దింపేస్తారు. ఇది మెయిన్ మేళా ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్నిసార్లు ఆటోలు అధిక ఛార్జీలు కూడా వేస్తాయి. ఎందుకంటే అక్కడ జనాభా భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి. కానీ పోలీసులు కూడా ఆపి చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి మీరు వెళ్తున్న ఆటోలు, బైకులు, ఓలా బైకులు చెక్ చేస్తారు. అంటే ఏమైనా వేరే వస్తువులు, అంటే భక్తికి సంబంధించినవి కాకుండా కావాలని గొడవలు చేయడానికి తీసుకెళ్లే వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నారా అని ఆపి పోలీసులు అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు వెహికల్స్ని. అలాగే తప్పుడు హామీలకు ముఖ్యంగా మోసపోవద్దు. ఎందుకంటే డైరెక్టు నేను మిమ్మల్ని మేళా ప్రాంతానికి, కుంభమేళా ప్రాంతానికి తీసుకెళ్తాను, అక్కడ మీరు డైరెక్టు స్నానం ఆచరించవచ్చు అని చెప్తే మాత్రం ఆ మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక వసతులు, అక్కడ వసతి గృహాలు, ముఖ్యంగా టెంట్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా వెళ్ళే మిడిల్ క్లాసు ప్రజల కోసం అయితే రోజుకి 10,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి పేదవారికి 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక ఖర్చు మాత్రం సామాన్యంగా 10,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అదనపు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవు. ఎందుకు అంటే అక్కడ జనాభా ఆ విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ జస్ట్ స్నానం చేసుకొని మీరు బట్టలు మార్చుకొని వెళ్ళాల్సిందే. ఇక కుంభమేళాకు తీసుకెళ్లాల్సిన వస్తువులు, తీసుకెళ్ళకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లైట్గా ప్యాక్ చేసుకున్న వస్తువులు మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా అవసరమైనవి, అక్కడ మనకు ఏమైతే అవసరమైనవి, ముఖ్యంగా టవల్స్, చలి నుండి కాపాడుకోవడానికి అవసరమైన వస్తువులు అంటే దుస్తులు, ఇలాంటివి మాత్రమే మనం తీసుకెళ్ళాలి. ముఖ్యంగా రాత్రులు అక్కడ బాగా చల్లగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్క ప్రాంతాలు అంటే నదీ జలాల ప్రాంతం కాబట్టి అక్కడ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి అలాంటివి దుస్తులు మాత్రమే తీసుకెళ్ళాలి. షూస్ కూడా చాలా మంచివి, అంటే గట్టి బలమైన షూస్ తీసుకెళ్తే మీరు అక్కడ ఎక్కువసేపు నడక మీకు ఉంటుంది. కాబట్టి దాదాపు ముందుగా మనం చెప్పుకున్న ప్రకారం 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు మనం అక్కడ నడవాల్సి ఉంటుంది. కాబట్టి అంటే మంచి బలమైన షూస్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని మాత్రం కుంభమేళాకు అస్సలు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ జనసంచారం ఎక్కువ ఉంటుంది, నడక ఎక్కువగా ఉంటుంది, కష్టసాధ్యం అవుతుంది చిన్నపిల్లలకి. అలాగే వీటితో పాటు విలువైన వస్తువులు, అలాగే బంగారము, అలాగే మంచి సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు కుంభమేళాలో. అలాగే లాకర్లు కూడా పెద్దగా అందుబాటులో ఉండవు. ఎందుకంటే వాటిని విఐపీలే బుక్ చేసుకుంటారు. ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఆ డబ్బులు వెచ్చించి వాళ్ళు తీసేసుకుంటారు. కాబట్టి పేద ప్రజలకి సౌకర్యాలు అయితే అందుబాటులో ఉండవు. పేద ప్రజలు బంగారం మాత్రం తీసుకెళ్లొద్దు కుంభమేళాకి. కుంభమేళాలో ముఖ్యంగా స్నానం చేసే రోజులు అంటే షహీ స్నాన్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఆ రోజుల్లో జనసంచారం ఏ విధంగా ఉంటుందంటే, ఆ రోజుల్లో చాలా పెద్ద సంఖ్యలో జనసంచారం ఉంటుంది. మార్గాలు తరచుగా ఎప్పటికప్పుడు పోలీసులు మళ్లిస్తారు. ముఖ్యంగా జనాలు ఎటువైపు తక్కువ ఉంటే ఈ ఎక్కువ ఉన్న జనాభాని అటువైపు మళ్లిస్తుంటారు. కాబట్టి అలాగే నాగసాధువులు, ఇక నాగసాధువుల గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళు 5:30 నుంచి అలాగే 7 గంటల లోపల మధ్యలో చేరుకుంటారు ఉదయం స్నానం చేయడానికి. ఆ టైంలో మాత్రం మిగతా ప్రజల్ని మాత్రం స్నానానికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వారు వచ్చినప్పుడు ఎవరి కోసం ఆగరు, సామాన్య ప్రజల కోసం అయితే అస్సలు ఆగరు. వారిని తోచుకుంటూ మరీ స్నానంకి వెళ్తారనమాట కుంభమేళాలో స్నానం చేయడానికి, నదిలో స్నానం చేయడానికి. కాబట్టి మిగతా ప్రజలందరూ జాగ్రత్త వహించండి. ముఖ్యంగా నాగసాధువులు వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించండి అని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక మీరు అక్కడ కుంభమేళాలో
తప్పిపోయినా మీకోసం ఒక 10 టవర్స్ వరకు అంటే ఏర్పాటు చేశారు పోలీసులు. మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మీరు ఈజీగా మీ వారు తప్పిపోతే వాళ్ళ పేర్లు ఆ మైక్ అనౌన్స్మెంట్లో చెప్తారు కాబట్టి వీళ్ళు మా కుటుంబ సభ్యులు వీళ్ళ పేర్లు ఇవని చెప్తారు కాబట్టి మళ్ళీ దానికి తగ్గట్టు మిమ్మల్ని గుర్తించాలంటే అందరూ గ్రూప్గా వెళ్తే ఒక టవల్ లాంటిదో లేకపోతే టోపీ లాంటిదో అందరూ ఒకే కలర్ది ధరిస్తే ఈజీగా గుర్తుపట్టేలా అలాంటిది ఒక సింబల్ లాంటిది ఏదైనా ధరించి వెళ్తే బాగుంటుంది అని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉచిత భోజన కేంద్రాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి కుంభమేళాలో. కాకపోతే ఫుడ్ బాగుంటుందా బాగా ఉండదా అనేది అయితే వాళ్ళైతే గ్యారంటీ ఇవ్వలేదు. కాకపోతే ఆకలిని మాత్రం తీరుస్తాయి. అలాగే వాటితో కాకుండా మిగతా ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉంటాయి. కాకపోతే అంటే విఐపి సేవల్లాగా, కాకపోతే వాటికి భారీగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఇక విఐపి సేవలు కావాలనుకుంటే మాత్రం మీకు ఇక 45,000 నుంచి 50,000 వరకు అంటే స్టార్టింగ్ ఖర్చే అవుతుంది. కాబట్టి అంటే బాగా డబ్బులున్న వాళ్ళకి విఐపి సేవలు దొరికినప్పటికీ కూడా జనసంచారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అందరూ స్నానం ఆచరించడానికే ఎక్కువగా వెళ్తారు. విఐపి సేవల గురించి అయితే పెద్దగా ఆలోచించరు. అసలైన ప్రదేశం సంగమ ప్రాంతం ఏదైతే ఉందో స్నానం చేసే ప్రదేశం ప్రధాన సంగమం గుర్తించిన వృత్తాకార ప్రాంతంలో ఉంటుంది. అది గంగా ఒకవైపు యమున మరొక వైపు ప్రవహిస్తాయి. ఆ ప్లేస్లో అక్కడ ఉష్ణోగ్రత అయితే చాలా చల్లగా ఉంటుంది. అంటే నీరు కూడా చాలా వాతావరణం చల్లగా ఉంటుంది, నీరు కూడా చల్లగా ఉంటుంది. తర్వాత మీరు వెంటనే దుస్తులు వెంటనే మార్చుకోవాలి స్నానం చేసి, లేకపోతే ఆ చలికి మీరు ఆ ఉష్ణోగ్రతకి తట్టుకోలేరు. అలాంటి దుస్తులే తీసుకెళ్ళాలి అని మరీ చెప్తున్నారు. ఇక చివరిగా మరికొన్ని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే షహీ స్నాన్ రోజుల్లో ఎక్కువగా క్విక్ రష్ ఉంటుంది అనమాట. ఆ రష్ బాగా పెరిగిపోతుంది, వెంటనే నిమిషానికి రష్ పెరిగిపోతుంది. కాబట్టి మీతో పాటు తక్కువ సామాగ్రి తీసుకెళ్ళాలి. అలాగే నడకకు మాత్రం సిద్ధంగా ఉండాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ నడవాలి అని ముందుగానే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి కుంభమేళాకు వెళ్ళినప్పుడు. ఇక ముఖ్యంగా ఎందుకంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి లో బీపీ హై బీపీ అవుతుంది. కాబట్టి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికి తట్టుకునే దుస్తులు ముఖ్యంగా అవే ముఖ్యమని అయితే చెప్తున్నారు. ఇక మళ్ళీ ఒకసారి వాళ్ళు సూచనలు చేస్తున్నారు పోలీసులు ఏంటంటే గ్రూప్గా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకే రకమైన టవలు లేదా టోపీలు అయితే ధరించాలని అయితే చెప్తున్నారు. ఇక ప్రయాణం సాఫీగా చేయాలి. అలాగే ఎలాంటి గొడవలకు వెళ్ళకూడదు. అలాగే మీరందరూ మంచిగా కుంభమేళకు వెళ్ళి మంచి స్నానం ఆచరించి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మళ్ళీ తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలని అక్కడున్న గవర్నమెంట్ అయితే కోరుకుంటుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.